Just now we had a class for the art students of the same class. We are discussing about this Ode to an Western Wind of P.V. Shelley. Shelley యొక్క poem గురించి మనం చదువుతున్నాం. There is a wonderful summary given. Notes summary ఇచ్చిన notes తో పాటు ఇచ్చిన summary ఉన్నది క్లాస్ ఒకటి ఉంది. మీకు అది ఇప్పుడు ప్లే చేస్తాను. Then we will go for a discussion of the remaining part of your this thing. Let's go for a 10 minutes of share, 20 minutes of sharing, okay, 15 minutes sharing, video sharing on that చూడండి. Next we will go for a lovely class. It more further so that you can visualize it in a wonderful way. It's 125%. About 5 minutes we'll discuss. See, we are having an Ode to an Western Wind guide and summary notes. Notes ఒక guide, summary అన్ని detailed గా ఇచ్చింది. What you do is you go through this. ప్రతి ఒక్కరు కూడా చదవండి. నోట్స్ ఫార్వర్డ్ చేస్తాను, మీకు PDF ఫార్మాట్ లో ఫార్వర్డ్ చేస్తాను, ప్లస్ ఈ క్లాస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. You go through this first, and అంటే పారాగ్రాఫ్ రైటింగ్ కానీ అన్నిటికీ కూడా ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్సర్సైజ్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ పార్ట్. పోయం అంటే సరదాగా చదువుకునే మెలోడియస్ ఐటమ్ సో దట్ యూ కెన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ బికాజ్ యు ఆర్ లెఫ్ట్ విత్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ నౌ. మంచి టైము సమయం మనకు ఉంది కాబట్టి ఈ పోయం చదువుకుంటూ వీల్ ఎంజాయ్ హౌ ది ఇంగ్లీష్ పీపుల్ ఎంజాయ్స్. దిస్ పోయం ఈజ్ రిటన్ ఇన్ అన్ ఇంగ్లీష్ పార్ట్ ఆఫ్ కంట్రీ. ఒక దారుణమైన సంఘటన జరిగిన తర్వాత పిబి షెల్లీ రైట్స్ ఆఫ్ దిస్ థింగ్, నేచర్ ఎలా కరెక్ట్ చేస్తుందని. ఒక ఇంగ్లాండ్లో ఒక టైంలో మాసక్కర్ జరుగుతుంది 1819లో. మాసక్కర్ అంటే వందలాది మందిని ఊసకోత కోసేస్తారు. కోసేసినప్పుడు జనాలు బాధపడినప్పుడు, అలాగే మనకి ప్రకృతి వైఫల్యాలు వస్తుంటాయి చూస్తారా, విపత్తులు, సముద్రం కెరటాలు వీరటాలు సునామీలు వచ్చి కొట్టుకుపోతుంటాయి. బట్ షెల్లీ సేస్ ఇవన్నీ జరగడం కూడా ఇట్స్ ఆల్ నేచర్స్ కరెక్షన్. ఇదంతా నేచర్స్ కరెక్షనే. ప్రకృతిని భగవంతుడు మనకి కరోనా కూడా ఉందనుకోండి, ఒక రకమైన కరెక్షన్ అనమాట. See how these corrections are done. అంటే this earth has got a wonderful history. వందలాది సంవత్సరాల హిస్టరీ ఉంది, అలా మారుకుంటూ వస్తుంది. You listen to this summary now, then we'll have a detailed discussion of the class. Okay, discuss on this, and later on we'll go to the next part of the syllabus. So this summary tells you the importance of, I'll zoom it more further so that you can visualize it in a wonderful way. It's 125% can be good for you. So this is a powerful frequency of Ode to Western Wind. So we can Shelley proudly untame the viewpoints of the person, enable the perfect symbol of importance of the agent of radical social change. This poetry also tells about the radical social change at the time. అంటే ఒక పోయం కానీ రాసినప్పుడు యూ క్యాన్ రియల్లీ థింక్ ఆఫ్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యాస్ టు బి డన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో జరిగిన పోయిటరీ రాసినప్పుడు ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి. సపోజ్ ఈ టైంలో చేస్తారనుకోండి పోయం విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ ఆన్ కరోనా వైరస్. ఆ పోయంలో కరోనా వైరస్ మీద ఏదో వాకింగ్ చేయడం దానికి జరుగుతుంది. బట్ హియర్ ఇట్స్ అ టైమ్ ఆఫ్ నేచురల్ ఇన్వైట్మెంట్స్ కాబట్టి వెస్టర్న్ విండ్ గురించి షెల్లీ అండ్ ద సెకండ్ జనరేషన్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిట్స్. He is the second generation of these English romantic poets who wrote Ode shortly after the Pablo massacre. Petrolo massacre జరిగిన తర్వాత, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, మాసక్కర్ అంటే వందలాది మందిని చంపేది జరిగిన తర్వాత he wrote this poem, and in which royal soldiers attacked and killed working people in protest against the rally in the Petersfield area in Manchester. This is completely an English poem. అంటే ఇంగ్లాండ్లో జరిగిన సన్నివేశంపై he has gives a wonderful explanation. మాసక్కర్ అంటే ఒకేసారి ఊసకోత జరిగినప్పుడు ది పోయం ఆల్సో ఫాలోడ్ షార్ట్లీ ఆఫ్టర్ ద షెల్లీస్ ఓన్ మోస్ట్ టెరిబుల్ పర్సనల్ లాసెస్. అతనికి చాలా ఇబ్బందులు జరిగిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఒకటి మాసక్కర్ అంటే పనులు చేస్తున్న వాళ్ళని ఊసకోత కోసేసిన తర్వాత
he wrote this poem. The poem also follows shortly after Shelley's own terrible personal loss. Personally కూడా అతనికి చాలా నష్టాలు వచ్చిన తర్వాత. And in 1819, as such as sonnet, England in 1819, this poem has been written. So ఇలా ఈ cantos, ఈ 5 cantos లో కూడా he explains, is a wonderful explanation of these first 5 cantos. The first of the 5 cantos లో, Ode to the Summon of the Western Wind, refers to the kind of magicians, a transformer of the world and an enchanting of the autumn itself. Magicians అంటే ఎవరు? మంత్ర సాములు ఉంటారు కదా, వాళ్ళు చేసి ఈవెంట్ గురించి he'll try to explain this in this first stanza లో he'll do that. And the second stanza ఇవన్నీ కూడా explanation has been widely given and wonderfully, and this we can just go through this. ఒకసారి చదివారనుకోండి, నోట్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి అడ్మిట్ చేద్దాం. అడ్మిషన్ చాలా మంది వచ్చున్నారు. They're gone off. Okay. So when this in the first 5 cantos, so this is in the couple of ending of canto, the poet calls out the praise of the wildness of the west wind. West wind యొక్క wildness కి you can also observe, when you observe the wind flow, మీరు ఎప్పుడైతే విండ్ ఫ్లో కానీ మీరు మన దేశంలో కానీ విండ్ ఫ్లో చేశారనుకోండి, ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కుల్లో, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో విండ్ ఫ్లోలో సౌత్ నుంచి విండ్ ఎక్కువ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. బికాస్ దట్ ఇస్ ద రీజన్ వై ఎక్స్పెక్ట్స్ విన్ సౌత్ ఫ్లోయింగ్ ఆఫ్ విండ్స్. మాన్సూన్ వచ్చేసరికి నైరుతి పవనాలు వస్తుంటాయి, దాని తూర్పు వానలు అంటుంటారు. అంటే తూర్పు నుంచి వచ్చే విండ్స్, ఇంకోటి వెస్ట్ నుంచి వచ్చే విండ్స్, అలాగే ఈస్ట్ నుంచి వచ్చే విండ్స్. ఈస్ట్ నుంచి వచ్చే విండ్స్ని దే ఆర్ కాల్డ్ వెరీ 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 ఎఫెక్టివ్. అండ్ ఈస్టర్న్ విండ్ రైన్స్ చాలా అప్పుడు సైక్లోన్స్ అన్ని కూడా ఈస్ట్ నుంచి వస్తాయి. అందుకని మనకి తూర్పు వైపు నుంచి పెద్ద పెద్ద తుఫాన్లు, అంటే సముద్రం వైపు నుంచి మనకి తుఫాన్లు రావడం జరుగుతుంది. సో 1 minute and 8 minutes. సో ఈ కంప్లీట్ శాంటోలో పోయం కాల్స్ అపాన్ ది ప్రైజ్ ఆఫ్ ది విల్లింగ్నెస్ ఆఫ్ ది విండ్ అండ్ కాల్స్ ఇట్ యాజ్ ఎ డిస్ట్రాయర్ అండ్ ప్రిజర్వర్. విండ్స్ తుఫాన్లు వచ్చినప్పుడు ఏమవుతున్నాయి చెప్పండి? ఇట్ డిస్ట్రాయ్స్ ఎ లాట్, but at the same time it restructures the nature. That's what you have to see very much. Land చెట్లని గిట్లని అందరూ చాలా డిస్ట్రాయ్ చేసేసి ఒక కుదిపేస్తుంది, బట్ ఇట్ విల్ రీస్ట్రక్చర్ ఇట్. నీకు ఎప్పుడైతే మీరు టెక్నికల్గా కొంచెం ఫర్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ఎప్పుడన్నా ఒక మొక్కను కానీ ఒక చిన్న చెట్టును కానీ చూసుకుని దాని చిగురును కానీ తుంపారనుకోండి, ఇట్ విల్ గివ్ 2 spouts, 2 చిగురులు వస్తాయి. అందుకనే గార్డెనింగ్ చేసినప్పుడు మొక్కల్ని శుభ్రంగా రౌండ్గా కట్ చేస్తే ఇట్ విల్ బి ఇన్ అ బాల్ షేప్. అందుకని ఒక చిగురు తెంపుతారంటే, అందుకే నేచర్ విల్ ఆల్వేస్ డూ ఇట్స్ కరెక్షన్ బై ఇట్స్ ఓన్. సో సైక్లోన్స్ ఆర్ మెంట్ ఫర్ అ కరెక్షన్ ఆఫ్ ఇట్ నేచర్. నేచర్లో కరెక్ట్ చేయడానికి కూడా సైక్లోన్స్ వస్తాయి. అంటే ఇట్ ఆల్సో డిస్ట్రాయ్స్ అండ్ ప్రిజర్వ్స్. సో సంథింగ్ హ్యాపెన్, చాలా బ్యాడ్ హ్యాపెన్ అవుతుంది, కానీ ఫర్ ద లాంగ్విటీ ఆఫ్ ది నేచర్ సంథింగ్ గుడ్ విల్ ఆల్సో హ్యాపెన్. సైక్లోన్స్ రాకపోతే ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ జరగవు, ల్యాండ్ స్లైడింగ్ జరగకపోతే, ఈ కొండ చెల్లులు ఇరుగు పడకపోతే ఈ సెట్టింగ్స్ కూడా అన్నీ కూడా సెటిల్మెంట్ అవ్వదు. సో దీస్ ఆర్ హౌ ద థింగ్స్ హ్యాపెన్. సో వెస్ట్ విండ్స్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ దిస్ హౌ ది పోయెట్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ టు ది మ్యూజిక్. సో అలాగా 5 summaries కూడా చెప్పుకుంటూ వస్తుంటాడు షెల్లీ. ఇన్ దిస్ వర్డ్ షెల్లీ డిఫైన్స్ రిమోట్ ఇంపర్సనల్ క్యారెక్టర్ ఆఫ్ అన్సీన్ పవర్ బిహైండ్ నేచర్. సో విండ్ ఈజ్ డెఫినెట్లీ అన్ అన్సీన్ పవర్. ఈ అన్సీన్ పవర్ బిహైండ్ నేచర్ చూసేసరికి వీ క్యాన్ జస్ట్ ఇమాజిన్ హౌ దిస్ అన్సీన్ పవర్, అంటే పవర్ దట్ ఫ్లోస్, ఆ అన్సీన్ పవర్ని సడన్ tremendous burst of emotions of the poem ends quietly on the say performance of the most wistful hunting lines of the English poetry. ఆఖర్లో ఈ స్ప్రింగ్స్, ఈ వింటర్ స్ప్రింగ్స్ కమ్స్ గురించి ఈ బిహైండ్ థీమ్స్ గురించి ఎక్స్ప్రెస్ అలాట్. సో దిస్ హౌ ద మెసేజ్ ఆఫ్ ది థీమ్ అండ్ మీనింగ్ ఆఫ్ ది పోయం వచ్చేసరికి ఏమంటే, ద వర్డ్ ఇట్ షెల్లీ ఎక్స్ప్లెయిన్స్ కంపేర్స్ ద 2 phenomena that a particular
power of the nature and power of the poetry. So he also explains theme enti, power of the nature చెప్తున్నాడు, power of the poet కూడా చెప్పాలి కదా. So power of the poetry చెప్పేసరికి I'll give you a small example of శ్రీశ్రీ. మన తెలుగులో పోయిటరీస్ రాసిన వాళ్ళు శ్రీశ్రీలో అద్భుతమైన పోయిటరీ రాశారు. ఒక పాట చెప్తాను మీకు, శ్రీశ్రీ రాసిన పాట మీరైనా చెప్పగలరు ఎవరన్నా? ఆకలి రాజ్యంలో there is one song written by Sri. Even till this day, it is also said to be the wonderful, beautiful song. Can anyone say that song? A part ఏంటో చెప్పగలరా? కమల్ హాసన్ పాడిన ఆకలి రాజ్యం సినిమాలో ఇప్పటికి చాలా మంది మీకు అట్లా పెడుతుంటారు. Anyone? Power of the poetry. ఆ పాట, వాట్ ఇస్ దట్ సాంగ్ ఈజ్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. సో ఇఫ్ యూ లిసన్ టు దట్ సాంగ్, ఇట్ గివ్స్ అ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ హౌ ద సాంగ్ డిస్క్రైబ్ ద పార్ట్ ఆఫ్ ది థింగ్. ఆ పాటలో మీ ప్రతి వర్షన్ కూడా చూసుకుంటే మన జరిగే ఈవెంట్ అంతటిని కూడా దట్ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ దోస్ ఆర్ ద మోస్ట్ అయ్యే ఈ ఓడ్స్ అని కూడా అట్లలోకి వచ్చి దాంట్లో పోయిటరీ. And the seasonal cycles and these things that have been explained in this poem. Analysis of the poem చేసుకుంటే ఇంకొకసారి మీకు ఈ నోట్స్ పంపిస్తాను. నేను ఇలా చదువుకుంటూ పోతే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఒకసారి కూర్చొని ప్లెజెంట్గా కూర్చొని చదవండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ జస్ట్ కమ్ టు మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ అండ్ ఐ విల్ బి సెండింగ్ ఈ బుక్స్. వీటి మీ నెట్లో కూడా చాలా ఎక్స్ప్లెనేషన్స్ వస్తుంటాయి, పోయిటరీస్ వస్తుంటాయి కాబట్టి ఎన్ని చూసి సమ్మరీని ఒకసారి చూసుకోండి. And what is the most striking image of the poem in the fourth stanza describes the present flight of the and falling thrones of the and life of the hybrid. See, ఈ ముళ్ళు గుచ్చుకోవడానికి దీని గురించి ఎలాగ రక్తం చిందేస్తుంది, ఎలా బాసక్కర అయిపోయింది, అన్నీ కూడా పోయంలో ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ వాట్ హి హస్ డన్. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాకపోయినా కూడా, బికాస్ ఆఫ్ ది పోయిటరీ ఇస్ వండర్ఫుల్ పోయం కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ అండ్ దిస్ విల్ హౌ వీ కెన్ just say how these things can be happening and can be corrected. So summary, this is the summary we have explained to you there till now, and after summary we had gone to ఒక 5 స్టాంజాస్ సమ్మరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక లాస్ట్ స్టాంజాలో ఒక చెప్పుకొచ్చారు. తర్వాత ఓవరాల్ పోయిమ్ గురించి గో టు వెస్ట్ విండ్, కంప్లీట్ ఇంప్రెషన్స్ ఆఫ్ దిస్ థింగ్, హౌ ఇట్స్ వెన్ డన్ విత్ థీమ్ అండ్ మీనింగ్ ఆఫ్ ది పోయిమ్ is wonderfully explained in this paragraph. This will also very important. Last మనం CSS లో మనం we are thinking how to write a paragraph and essay గురించి రాసినప్పుడు, ఈ సమ్మరీ రాసుకున్నప్పుడు this will also link to your లాస్ట్. మీకు మనకే కదా CSS లో పారాగ్రాఫ్ రాయడం అది గురించి రాసుకుంటున్నాం కాబట్టి this will be also be important on your బిజినెస్ కమ్యూనికేషన్ పార్ట్ లో కూడా, పారాగ్రాఫ్ రైటింగ్ లో కూడా ఈ థీమ్స్ రైటింగ్ ఎలా, పారాగ్రాఫ్ ఎలా రాయాలి, ఇవన్నీ ఒకసారి చదివితే యూ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్. Analysis of the poem has been given to you. Wonderful analysis of the poem is given to you. These are also in 5 paragraphs altogether. ఈ PDF form కూడా మీకు పంపిస్తాను, ఈ రికార్డింగ్ కూడా పంపిస్తాను. You can just go through the whole aspect of how the ఆఖరి bibliography, ఏ బుక్స్ లో దీని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇది మీరు చూడక్కర్లేదు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోట్స్, ఏమేమి కోట్స్ ఉన్నాయి దీని మీద, అంటే ఈ కంటెస్ట్ వచ్చినాడు, ఈ యానోటేషన్స్ వస్తే ఇందులోంచి వస్తాయి. So that's how it's 6 pages notes కూడా మీకు పంపించడం జరుగుతుంది. Then we'll have a detailed class of this recording. Hello. Sir, చెప్పండి. Got it? All the things have been shared to you? Yes.
I think now you could just have listened to what has been done till now.